తప్ప ఇంకెలా కనబడేందుకు ఆస్కారం లేదు. రైట్ లక్ష్మణ్ గారు, వెల్కమ్ బ్యాక్ టు కైలేష్ గారు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు వాట్ ఇఫ్ నేను ఇందాక బీఆర్ఎస్ నేతను అడిగా, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, వీళ్ళంతా బహిరంగంగానే మీ పార్టీ కండువ కప్పుకున్నారు. కప్పుకున్న తర్వాత వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నేతలుగానే పిలువబడుతున్నారు ప్రస్తుతానికి. అఫ్కోర్స్ ఇంకా స్టిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చూస్తూ ఉంది మీ పార్టీ అని అనుకుందాం ఓ మాటకి. వాట్ ఇఫ్ రేపు పొద్దున సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ లేదా గైడ్ లైన్స్ క్లియర్గా వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ నాకు తెలిసి దీంట్లో ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు క్లియర్గా ఈ డెసిషన్ మాది కాబట్టి మేము చెప్పినట్టే మీరు వినాలి అని చెప్పేసి ఆర్డర్ వేసే అధికారం సుప్రీంకోర్టు ఉన్నదని అయితే మేము భావించట్లేదు. అన్యథా ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగా ధైర్యం చేసి స్పీకర్కి గైడ్ లైన్స్ ఇస్తే ఆ 10 మంది మీ పార్టీలో చేరినట్టుగా మీరు భావిస్తారా, లేదు అంటే వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మాకు సంబంధం లేదని అంటారా? ఎందుకంటే మీరు బుకాయించడానికి కూడా ఇక్కడ స్కోప్ లేదు. ఎందుకంటే ఇందాక అన్నట్టుగా దానం నాగేందర్ ఈజ్ అ క్లియర్ ఎగ్జాంపుల్. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ జెండా మీద కాంగ్రెస్ పార్టీ జెండా పైన ఎంపీగా పోటీ చేశాడు ఆయన. ఇప్పుడు లక్ష్మణ్ గారు పాపం సుభాషితాలు, తర్వాత నీతి వాక్యాలు, ఆ తర్వాత రాజకీయంగా ఇట్లా మార్పు ఉంటే బాగుండు, నైతికంగా ఉంటే బాగుండని చాలా సార్లు చెప్తున్నారు. కానీ మంచిదే, అది మనం ఏమి అందరం చదువుకున్న వాళ్ళం, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటోళ్ళం, ఒక యువకులం, సమాజం మార్పు కోసం మనం అందరం పనిచేసేటోళ్ళం ఈ సమాజంలో, మీరైనా మేమైనా. కానీ అందుకు భిన్నంగా బి వచ్చిన తర్వాత మీరు చూడండి ఎంత దుర్మార్గ రాజకీయాలు అంటేవి. నేను ఏదో రాజకీయం కోసం విమర్శిస్తలేను. ఒక బీఎస్పీలో ఉన్న ఇద్దరిని తీసుకొచ్చి జాతీయ పార్టీలు మీ దాంట్లో తీసుకొని మంత్రి ఇస్తారు. మా దాంట్లో గెలిచినటువంటి సవితమ్మని మంత్రి చేస్తుంది. తర్వాత తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి మంత్రి చేసి, ఇంత వికృతమైన క్రీడలు ఆడిన తర్వాత మిగతా రాజకీయ పార్టీలు చేతులు కట్టుకొని కూర్చుంటాయంటే చెప్పండి, మీరు ఆలోచన చేయండి. నేను కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నా కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా అనుకోవద్దు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు కనుక నైతికత పాటించి, నిజమే మా దాంట్లోకి వచ్చారు, ఇవాళ తెలంగాణలో కొత్త రాజకీయాలు పొందలు దొరికించాలి, రాజీనామా చేపిస్తా, ఒక జాతీయ పార్టీని మీ దాంట్లో వీళ్ళని పెట్ట చేసుకుంటారండి. మీకేం అధికారం ఉంది సిఎల్పిని అధికారం చేసుకోవడానికి? అసలు రాజ్యాంగం పర్మిట్ చేస్తుందా? మీరు ఇప్పుడు రాజ్యాంగం మారలేదు, స్పీకర్లకు అవే రూల్స్, కోర్టులు అవే ఉన్నాయి, కొత్త కొత్త ఆర్టికల్స్ ఏమి సవరణలు చేయలేదు, అవే కదా ఉన్నాయి. మళ్ళీ వీటికి కూడా అవే అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి ఇవాళ మనం అటువంటి వాటి గురించి మనం లోతుల్లోకి వెళ్తే కనుక పొట్టదించుకుంటే పేగులు వచ్చి పడతాయి. వీళ్ళు ఏమైనా స్వతంత్ర పోరాటం చేసిరా? వీళ్ళంతా పార్టీలు మారిన వాళ్ళు, లేకపోతే దేశ పోరాటం కోసం తలలు అర్పించిరా? ఇవన్నీ కూడా మనం అవన్నీ మాట్లాడుకుంటే బాగుండదు. నేను కూడా ఏదో కాంగ్రెస్ ఉన్నా కాబట్టి అందరు మారిన వాళ్ళు అంతా అద్భుతం మహానాయకులని నేను చెప్పను. కానీ అనైతికమైనటువంటి విధానాలకు మీరు పాల్పడి, తర్వాత రాష్ట్రంలో భూములు అమ్మి ఒక ఈటల రాజేందర్ ఓడగొడటానికి 100 కోట్లు ఖర్చు పెడతారు, మునుగోడు వచ్చినప్పుడు 100 కోట్లు ఖర్చు పెడతారు. ఇట్లా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా ఒక క్రీడారంగ స్థలంగా చేసుకొని ఫుట్బాల్ అంటే ఆడి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఇవాళ బస్సులు కన్నీరు గారుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తీరు అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు మీరు ఆలోచన చేసుకోకూడదా? ఆ రోజు మనం అధికారంలోకి వచ్చినాం, ఎస్ ఈ ప్రజలు ఒక ఉద్యమ నాయకుడు నాకు ఇచ్చింది కాబట్టి నేను ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తా, నాకు ఒక ఎంపీటీస్ అవసరం లేదు, జెడ్పీటీ అవసరం లేదు అంటే ఏంది? మేము ప్రజల దగ్గరికి పోయి మాకు ప్రజల ఎన్నికల్లో అధికారం ఇచ్చిందని చెప్పి మీరు ఆ రోజు రాజీనామా చేస్తే ఇవాళ ఉండే కాంగ్రెస్ పార్టీని అడగడానికి మీకు నైతిక హక్కులు ఉంటుండే. ఇవాళ ఇతర పార్టీలను మీరు తీసుకొచ్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్సీలు చేసి వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నీ దోచిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, ప్రజాస్వామ్యము తొక్క తోటకూర, ఇది పద్ధతేనా? సార్ని అడుగుతున్నా నేను, అక్కడ ఉన్నటువంటి వారు అడ్వకేటు, వారికి అనుభవం ఉన్నది, నేను అడుగుతున్నా సార్, రాజకీయాలు మొత్తం కంప్లీట్ గా మలినమైపోయినాయి. దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చెప్పుకోవడానికి వీలు లేదు. కానీ ప్రజాస్వామ్యానికి మరి తొలిమెట్టుగా భావించి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఆ పార్టీ చేస్తే ఈ పార్టీలు చేసినా సార్? నేను అడుగుతున్న సార్ని, మరి వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేసిరు సార్, ఇది ధర్మమేనా, ఇది న్యాయమేనా అంటున్నా. కాబట్టి అందరూ అవే చేస్తారు. ఏ రాజ్యాంగంలో ఏ అవకాశాలు ఉన్నా వాటిని వాడుకుంటారు, రాజకీయ పార్టీ కదా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని మేము కూలదోస్తాం, కాలదోస్తాం, మళ్ళీ వచ్చే 3 సంవత్సరాలు మాదే అని పగటి కళలు అనేటువంటి వాళ్ళకి నేను ఒకటే 100% వాళ్ళు ఎవరైనా పార్టీ మారొచ్చి మేము క్లెయిమ్ చేస్తే దాని పూర్తి బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు అనివార్యంగా ఏదైనా తీర్పు వస్తే ఆ తీర్పును శిరసా వహించి ప్రజల్లోకి పోతాం. దాంట్లో ఏముంది, రాజకీయ పార్టీ కదా. అంటే ఒక మాట ఐ మీన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ మీరు చాలా క్లియర్ గా అనాలి. ఇక్కడ ఒక మాట మీరు అన్నటువంటి మాట నాకు తెలిసి వెనక్కి తీసుకోవాలేమో. సుప్రీంకోర్టు నుంచి అనివార్యమైనటువంటి జడ్జిమెంట్ వస్తే అని అంటే సుప్రీంకోర్టు అంత అనాలోచితంగా జడ్జిమెంట్స్ ఇస్తుందా?